గో హత్యని సంపూర్ణంగా నిషేధించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గోవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలి, జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. ఈరోజు గోవు యొక్క పవిత్రత అనేది ధర్మశాస్త్రాల్లో చాలా విశిష్టంగా పేర్కొనబడినటువంటిది. అటువంటి గోవుని ఈరోజు గో హత్య జరుగుతూ ఉంటే అది దేశానికి మంచిది కాదు, దేశానికి శ్రేయస్కరం కాదు. అటువంటి శ్రేష్టమైనటువంటి గోవుని, గోజాతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం పైన ఉంది అన్నటువంటి లక్ష్యంతో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా జాతీయ విధానాన్ని తీసుకురావాలి, గో హత్యని సంపూర్ణంగా నిషేధించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది కేవలం నెల్లూరు జిల్లాలోనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమం. అనేక లక్షల మంది, కోట్ల మంది సంతకాల సేకరణ ద్వారా వారి యొక్క మద్దతుని ఉద్యమానికి తెలుపుతూ ఉన్నారు. ఇది గౌరవ రాష్ట్రపతి గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రజల యొక్క గొంతుక, ప్రజల యొక్క అభిప్రాయం అనేది పంపించబడతా ఉంది. ఈ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అది ఒకటే లక్ష్యం, గోవుని జాతీయ ప్రాణిగా గుర్తించాలి, జాతీయ ప్రాణిగా ప్రకటించాలి, సంపూర్ణ గోవధ నిషేధాన్ని తీసుకురావాలి అని చెప్పి లక్ష్యంతో అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే గో వధ అనేది హిందూ సమాజాన్నే కాదు, దేశాన్ని కూడా బాధించేటువంటి సమస్య. కాబట్టి దీనిపైన సంపూర్ణంగా దృష్టి పెట్టి వాళ్ళు ఎవరైనా సరే దాన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల చట్టాలు ఉన్నప్పటికీ సమర్థవంతంగా అమలు కావడం లేదు. కాబట్టి ఒక జాతీయ విధానాన్ని తీసుకొని వచ్చి గో హత్యని సంపూర్ణంగా నిషేధించాలా, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించి గో సంపదని రక్షించాలా. గో సంపద బాగుంటే పాడి పంటలు బాగుంటాయి, పాడి పంటలు బాగుంటే ప్రజలు బాగుంటారు, ప్రజలు బాగుంటే దేశం బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి ఏ సంస్థ ప్రతినిధో, ఏ నాయకుడో కాదు, ఆ గోమాత నందీశ్వరులే ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకోబోతారని కూడా విశ్వసిస్తూ ఉన్నారు. అనేక మంది ఈరోజు రాజస్థాన్ నుంచి కూడా సాధు సంతులు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థలు కావచ్చు, అదేవిధంగా వర్ధమాన మహావీర్ పశు సంరక్షణ కేంద్రాలు కావచ్చు, అదేవిధంగా రామ్దేవ్ బాబా భక్తమండలి కావచ్చు, కేతేశ్వర్ బాబా కావచ్చు, అనేక సంస్థలు ఈరోజు ఈ యొక్క ఉద్యమంలో భాగస్వాములు అవుతా ఉన్నాయి. హిందూ సమాజానికి కూడా పిలుపునిస్తూ ఉన్నాం, ఒకే గొంతుగా వినిపించండి. దశల వారీగా ఈ ఉద్యమం జరగబోతా ఉంది. ఇది నెరవేరిన పక్షంలో దాదాపు 30,000 మంది సాధు సంతులు ఆమర నిరాహార దీక్షకు ఢిల్లీ కేంద్రంగా కూర్చోవడానికి కూడా సంసిద్ధతను ఇప్పటికే వ్యక్తం చేయడం జరిగింది. దేశంలో ఎక్కడైనా కూడా గోమాతని రాష్ట్రమాతగా చేయాలని చెప్పి అర్జీ పాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కనీసం 6,000 సంతకాలతో ఫామ్లు ఫిలప్ చేసి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చున్నాము. దీనిపైన కలెక్టర్ గారు ఏంటంటే వివరించి ఈ పత్రాలన్నింటినీ కూడా రాష్ట్రపతికి, ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి ఫార్వర్డ్ చేయబడుతుంది. అది అయిపోయిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా గోమాతని రాష్ట్రమాతగా చేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. जय गौ माता, जय गोपाल। जैसा कि हम सभी को पता है कि संपूर्ण भारत के अंदर 27 अप्रैल 2026 को प्रातः 10 बजे संपूर्ण भारत के हर मंडल तहसील में गौ माता को राष्ट्र माता बनाने के लिए और गौ माता की हत्या संपूर्ण भारत में बंद करने के लिए हर जगह सरकार के नाम प्रार्थना पत्र दिया जा रहा है। ये प्रार्थना पत्र माननीय प्रधानमंत्री जी के नाम, माननीय राष्ट्रपति जी के नाम, माननीय राज्यपाल जी के नाम, माननीय मुख्यमंत्री जी के नाम दिया जा रहा है कि जल्द से जल्द गौ माता को राष्ट्र माता बना जाए और संपूर्ण भारत में गौ हत्या बंद की जाए। इस अभियान के अध्यक्ष नंदी बाबा और संरक्षक गौ माता, हम सभी संत, गौ सेवक, गौपालक, देशवासी सभी इस अभियान में गौ माता के बच्चे बनकर इस अभियान में काम कर रहे हैं। हम सभी से यही बोलना चाहते हैं कि आप सब भी जिसने अभी तक मंडल में जाकर प्रार्थना पत्र नहीं दिया है तो आप सभी अपने घर से निकले और मंडल में जाकर गौ माता को राष्ट्र माता बनाने के लिए इस अभियान से जुड़े और सभी अपने मंडल में जाकर प्रार्थना पत्र दें।